బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24న గ్రాండ్ ఓపెనింగ్. ఐడ్రీమ్ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ అనలిస్టు మందరి కృష్ణారెడ్డిని మాట్లాడుతున్నాను. షియా గోయల్ కేసు ఏం జరిగిందో మనందరికీ తెలుసు. కేతన్ పరేఖ్ అనేటువంటి ఒక యువకుడిని పెళ్లికి ముందే ఫోటో షూట్ చేద్దామనే ఉద్దేశంతో పూనాకు దగ్గరగా ఉండేటువంటి ఫోర్ట్లోకి తీసుకెళ్ళి అక్కడ కింద లోయలోకి తోసేసి చంపేసిన కేసు వెలుగులోకి వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. దీంట్లో షియా గోయల్కు తన ప్రియుడు సహాయం చేశాడని, వాళ్ళిద్దరి మధ్య సంబంధం చాలా ఏళ్లుగా జరుగుతుందని, ఈ విషయం తన తండ్రితో చెప్తే తండ్రి ఒప్పుకోడని, అందుకే పెళ్లికి ఒప్పుకున్న తర్వాత కాబోయేటువంటి వరుణ్ణి చంపేస్తే మళ్ళీ పెళ్లి ఆలోచనలు ఇప్పట్లో చేయరు, ఈలోపుగా తను ప్రియుడితో ఏదో రకంగా పెళ్లి చేసుకొని ముందుకు వెళ్ళాలనేటువంటి తాతతో ఒక కృత్రిమమైనటువంటి ఆలోచన, ఒక ప్లాన్ ప్రకారంగా కాబోయే భర్తని చంపేసినట్టుగా మనకు తెలుసు. ఈ కేసులో రోజుకు ఒక మలుపు తిరుగుతూ ఉంది. దీంట్లో షియా గోయల్ తండ్రిని తన పాత్ర కూడా ఉందేమో అన్నట్టుగా పాత్రికేయులు సందేహించడం జరిగింది. కానీ అతని పాత్ర ఏమీ లేదని కూతురే చెప్పింది. పోలీసులు కూడా నిర్ధారణకు వచ్చారు ఆ విషయం లోపల. అయినప్పటికీ అతని దుకాణం మీద దాడి చేయడం, ముఖ్యంగా ఫుడ్ ఇన్స్పెక్టర్లు కూడా ఆ దుకాణాన్ని తనిఖీ చేసి 8 లక్షలకు పైగా ఉండే సరుకుల్ని స్వాధీనపరుచుకున్నారని ఈ మధ్య ఒక వార్తని ప్రముఖంగా సోషల్ మీడియా లోపల ప్రచురించడం ప్రారంభించారు. కానీ షియా గోయల్ తండ్రి ఏం చెప్పాడు అంటే, నా కూతురు తప్పు చేసినట్టుగా నిరూపించబడితే ఆమెను ఉరిదీయండి, నాకు ఏ రకమైన అభ్యంతరం లేదు, తప్పు చేసిన వాళ్ళకు శిక్ష పడి తీరాల్సిందే, కానీ తల్లిదండ్రులమైన మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు, మమ్మల్ని ఎందుకు రాచిరంపాన పెడుతున్నారు, మా మీద ఎందుకు సోషల్ మీడియా దాడి చేసే ప్రయత్నం చేస్తుంది, నా పొరపాటు కానీ తప్పు కానీ లేదు, నా బిడ్డకు పెళ్లి చేయాలని కోరుకున్నాను, అల్లుడిని వెతికాను, బిడ్డ అల్లుడికు ఫోటో షూటింగ్ చేసుకుంటానంటే వాళ్ళని పంపించాను, వాళ్ళు వెళ్ళారు, అక్కడ ఆ అబ్బాయి చనిపోవడం జరిగింది, దానిలో నా పాత్ర లేదు. ప్రతి తండ్రి ఏ రకంగా అయితే తన బిడ్డ ఆనందం కోసం ప్రయత్నం చేస్తాడో, తన బిడ్డ జీవితాన్ని బాగు చేయాలని కోరుకుంటాడు, నేను అలాగే ప్రయత్నించాను. కానీ నా బిడ్డకు ఒక ప్రియుడు ఉన్నాడని, ఆ ప్రియుడు నా బిడ్డ ఇద్దరు కలిసి ఇలాంటి హత్యకు పాల్పడతారని నేను కల్లో కూడా ఊహించలేదు. నన్ను బాధ పెట్టకండి, నా పాత్ర దీంట్లో లేదు అని అటు పోలీసులు నిర్ధారించారు, ఇటు నా కూతురు కూడా నిర్ధారించడం జరిగింది. అలాగే ఫుడ్ ఇన్స్పెక్టర్లు నా యొక్క దుకాణాన్ని తనిఖీ చేయడం జరిగింది నిజమే, కానీ కొన్ని శాంపిల్స్ మాత్రం తీసుకెళ్లారు వాళ్ళు. ఆ శాంపిల్స్ని టెస్ట్ ల్యాబ్కు పంపించిన తర్వాత, ల్యాబొరేటరీ లోపల టెస్టింగ్ అయిన తర్వాత అందులో ఏదైనా కల్తీ పదార్థాలు కానీ లేక ఎక్స్పైరీ డేట్ కానీ అట్లాంటివి ఏమైనా ఉంటే దానికి సంబంధించినటువంటి రిజల్ట్ ఇస్తానని చెప్పారు. ఆ తర్వాతనే నాకు లైసెన్స్ జారీ చేస్తానని చెప్పారు. అప్పటిదాకా మాత్రం నన్ను షాపు తెరవద్దు, దాన్ని క్లోజ్ చేసి ఉంచమని చెప్పారు. వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా నా షాపును నేను క్లోజ్ చేశాను. ఇంతకు మించి 8 లక్షల మెటీరియల్ ఎత్తుకుపోవడం కానీ ఇట్లాంటివన్నీ కూడా కరెక్ట్ కాదు అని తను స్వయంగా చెప్పాడు. ఏదేమైనప్పటికీ సోషల్ మీడియా చాలా అతిగా ప్రవర్తిస్తోంది. ఎక్కడ ఇలాంటి వార్తలు దొరుకుతాయా, వడ్డించి జనానికి లేనివి కల్పన చేసి చూపించి మాయ చేసే ప్రయత్నం చేస్తుంది. కొన్ని సోషల్ మీడియా ప్రత్యేకమైన యూట్యూబర్సు ఇలాంటి వార్తలకే ప్రాముఖ్యత ప్రత్యేకంగా ఇస్తున్నారు. బిడ్డలు తప్పు చేస్తే తల్లిదండ్రులు ఏం పాపం చేశారు, తల్లిదండ్రులకు ఎందుకు జరగాలి, శిక్ష ఎందుకు కావాలి, తల్లిదండ్రుల పాత్ర ఉందని చెప్తే తప్పనిసరిగా ఉన్నట్టుగా నిర్ధారణ అయినప్పుడు వాళ్ళు కూడా శిక్షలు కోర్టులే ఖరారు చేస్తాయి, మనుషులు చేయాల్సింది ఏమీ లేదు. కానీ వాళ్ళని రచ్చకెడిచి వాళ్ళని సమాజం లోపల దోషులుగా నిలబెట్టి వాళ్ళకు బతకడానికి అర్హత లేని పరిస్థితులు తీసుకొచ్చి వాళ్ళ మీద దాడి చేయడం అనేది అమానుషమైన విషయం. ఇది సభ్య సమాజం ఎవరు కూడా హర్షించాల్సిన విషయం కాదు. దురదృష్టవశాత్తు ఇవాళ సోషల్ మీడియా లోపల జరుగుతున్నటువంటి ఇలాంటి కొన్ని సంఘటనలు చాలా బాధ కలిగిస్తున్నాయి. ముఖ్యంగా షియా గోయల్ విషయంలో, వాళ్ళ తండ్రి విషయంలో, ముఖ్యంగా తల్లిదండ్రుల విషయం లోపల సమాజం ఇట్లా ప్రవర్తించకూడదు అని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. అలాగే ఆయన అభ్యర్థన కూడా అదే. దీంట్లో ముఖ్యంగా ప్రియుడు పాత్ర చాలా పెద్దదని, చేతన్ చౌదరి అనేటువంటి ఆ ప్రియుడు ఆమెకు అనేక సంవత్సరాల క్రితమే పరిచయమైనాడని, వాళ్ళిద్దరూ గంటల తరబడి ఫోన్లలో మాట్లాడుకునే వాళ్ళని, కేతన్ పరేఖ్తో కూడా కలిసి ఆవిడ ప్రయాణం మొదలుపెట్టంగానే ప్రియుడు కూడా ఇక్కడి నుంచి బయలుదేరి ఆ ఏరియాకు వచ్చాడని, ఆ హత్య గావించబడే సందర్భంలో తను కూడా అక్కడే ఉన్నాడని, అది అతని చేతుల మీద జరిగిందని ఆవిడ చేతుల మీద జరిగింది అతను,
ఒకరి మీద ఒకరు ఇప్పుడు చెప్పుకునే పరిస్థితి ఏర్పడింది. ఇది ఎటు దారి తీస్తుందో, ఎవరి చేతుల మీద జరిగిందా లేదా ఇద్దరు కలిసే చేశారా అనేటువంటి ఈ విషయాలన్నీ కూడా కోర్టు ధృవీకరించాల్సిన అవసరం ఉంది, పోలీసులు ధృవీకరించాల్సిన అవసరం ఉంది. దీని మీద పరిశోధన జరుగుతోంది, ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. ఇన్వెస్టిగేషన్ పూర్తయిన తర్వాత వాళ్ళకు శిక్షలు పడతాయి. కానీ ఈలోపుగానే తొందరపడి కుటుంబాన్ని మొత్తం కూడా ఇబ్బంది పెట్టి, కుటుంబాన్ని బాధ పెట్టి, కుటుంబ సభ్యులందరికీ కూడా కష్టం కలిగిస్తూ వాళ్ళు సమాజంలో బతకలేని స్థితి కల్పించడం అనేది సరైన విషయం కాదు. ఇదెవరూ హర్షించాల్సిన విషయం కాదు. ఇవాళ పిల్లలు తల్లిదండ్రుల మాట వినగలిగే పరిస్థితులు లేరు. ఎంత గొప్ప తండ్రి అయినా, ఎంత గొప్ప తల్లి అయినా పెంపకం చేయాలనుకుంటే జరుగుతున్నది ఏమిటంటే వాళ్ళ స్నేహితులు ఎలాంటి వాళ్ళో మనం చెప్పడం చాలా కష్టం. రెండోది, చూస్తున్న టీవీ లోపల వచ్చేటువంటి విషయాలు కానీ, సోషల్ మీడియాలో వచ్చే విషయాలు కానీ, ఇంటర్నెట్లో వచ్చేటువంటి విషయాలు కానీ, అనేక రకాలైనటువంటి విషయాల మీద ఆధారపడి జీవితం ఉంటుంది. దాంట్లో దేనికి అట్రాక్ట్ అవుతాడో, దేనివల్ల మనిషి బాగుపడతాడో, దేనివల్ల మనిషి చెడిపోతాడో చెప్పడం చాలా కష్టం. వీటన్నిటికీ దూరంగా పిల్లల్ని మనం ఉంచడం చాలా కష్టం, పెంచడం చాలా కష్టం. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలు చేసేటువంటి తప్పులకి తల్లిదండ్రుల మీద, తల్లిదండ్రులు చేసే తప్పుల వల్ల పిల్లల్ని శిక్షించడం అనేది సరైనది కాదు. ఎవరు తప్పు చేస్తే వాళ్ళని శిక్షించాలి, వాళ్ళకే బుద్ధి చెప్పాలి, వాళ్ళని గురించే మనం ప్రొజెక్ట్ చేయాలి తప్ప తప్పు చేయని వాళ్ళని దీంట్లోకి లాగి వాళ్ళ జీవితాలతో చెలమాటం వాడి చివరికి వాళ్ళ ఆత్మహత్యలు చేసుకునే స్థితిగా మనం అటువైపు కదలకూడదని, అటువైపు ఆలోచించకూడదని ప్రతి ఒక్కరూ నిర్ణయించుకోవాలి. ప్రతి ఒక్కరూ దాన్ని ఒక లక్ష్యంగా తీసుకుని ముందుకెళ్ళాలి తప్ప ఎవరు చేసిన తప్పుకు ఇంకొకరిని శిక్షించడం కరెక్ట్ కాదు అని సమాజం చెప్తోంది.